హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. నేను డేటా సైన్స్ జాబ్ రోల్ గురించి చెప్పినప్పుడు డేటా ఆర్కిటెక్ట్ గురించి కూడా చెప్పాను కదా. అయితే ఆ జాబ్ రోల్ కోసం అసలు రోడ్ మ్యాప్ ఏంటి, ప్యాకేజ్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనము ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్లీ మనకి చేయాల్సిన వర్క్ ఏంటి అంటే డేటా సోర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం, మెయింటైన్ చేయడానికి కోసం, ఇంటిగ్రేట్ చేయడానికి కోసం, సెంట్రలైజ్ చేయడం కోసం డేటా మేనేజ్మెంట్ యొక్క బ్లూ ప్రింట్స్ని క్రియేట్ చేయాలన్నమాట. తరువాత మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ ఏంటి అంటే SQL, XML, Hive అండ్ స్పార్క్. తరువాత స్కిల్స్ అండ్ టాలెంట్స్ ఏమేమి రావాలి అంటే లైక్ డేటా వేర్ హౌస్ సొల్యూషన్స్ అండ్ డేటా బేస్ గురించి అండ్ డేటా బేస్ ఆర్కిటెక్చర్ గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫైనల్గా వచ్చేసరికి డేటా మోడలింగ్ అండ్ ETL అండ్ BI టూల్స్ అండ్ సిస్టమ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనకి రావాలి అన్నమాట. అండ్ మీలో ఎంతమంది డేటా ఆర్కిటెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఫర్దర్